హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలనైతే చేశానండి. నేను ఈ కజ్జికాయలని గోధుమ పిండితో చేశాను. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని ఈ విధంగా జల్లించి అయితే తీసుకోవాలి. అందులో ఒక పావు కప్పు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదండీ! ఒక పావు కప్పు అయితే తీసుకున్నాను. అలాగే ఒక టీ స్పూను సాల్ట్ కూడా వేసుకున్నానండి. కొంచెం ఇవి స్వీట్ కదా! కొంచెం సాల్ట్ ఏస్తే బావుంటుందనేసి సాల్ట్ అయితే వేశాను. సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను. తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఆయిల్‌ని వేడి చేసుకొని ఈ పిండిలో వేసేసి కలిపాను. ఈ పిండి మొత్తం ఆయిల్ కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కూడా ఆయిల్ మొత్తం అందులో కలిసేలాగా కలుపుకోండి. పిండి ఎంత కలుపుకుంటే అంత బావుంటుందండి. ఇలా చూసారా? ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా మనం కలిపిన తర్వాత ఈ పిండి అనేది ఇలా ముద్దగా ఫామ్ అయితే కరెక్ట్‌గా సరిపోయినట్టండి. ఇందులో మనం ఒకేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గా అయితే కలుపుకోవాలి. కలిపేసి దీనినైతే పక్కన పెట్టేసుకుందాం. ఇందులో మనం స్టఫింగ్ కోసం ఒక కప్పు పల్లీలనైతే తీసుకున్నానండి. అలాగే ఏ కప్పుతోనైతే పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతోటి సూజీ రవ్వను తీసుకున్నాను. అలాగే ఒక కప్పు నువ్వులను కూడా తీసుకున్నానండి. అందులోనే ఒక కప్పు ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఒక 4, 5 జీడిపప్పు అలాగే బాదం పప్పును కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత వాటన్నిటిని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. అందులో ఒక కప్పు బెల్లాన్ని కూడా వేశానండి. ఈ బెల్లము ఇది అంతా బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. ఎక్కడా కూడా బెల్లం ఉండలనేది లేకుండా కలుపుకోవాలి. నేను వీడియోలో యాలకులు వేయటం చూపించలేదండి. నేను వీటిని మిక్సీ పట్టే టైంలో యాలకులను కూడా వేసి మిక్సీ అయితే పట్టేశాను. ఒక అరగంట పాటు నానబెట్టుకున్న ఈ పిండిని తీసేసుకుందామండి. ఈ పిండిని మరొకసారి కలుపుకుందామండి. ఎందుకంటే ఇప్పటి వరకు పక్కన పెట్టేసాం కనుక ఒకసారి కలుపుకుంటే చాలా సాఫ్ట్‌గా అయితే ఉంటుంది. ఈ పిండిని చిన్న ముద్దలుగా రౌండ్‌గా బాల్స్‌లా చేసుకొనైతే పక్కనైతే పెట్టేసుకుందాము. కావాల్సిన షేప్‌లలో అయితే చేసుకోవచ్చండి. నేనిలా మీడియం సైజులో మరీ చిన్నగా కాకుండా, పెద్దగా కాకుండా మీడియం సైజులోనైతే చేస్తున్నాను. నా దగ్గర ఈ కజ్జికాయలు చేసే చెక్క కొంచెం పెద్దగా ఉందండి. అందుకనేసి నేను కొంచెం పెద్దగానే చేశాను. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని చపాతీ పిండి పైన వేసి, ఆయిల్ వేసి రాస్తూ వీటిని చేసుకోవాలండి. పిండి వేయొద్దు. పిండి వేస్తే ఏందంటే మనం ఆయిల్‌లో ఏసి ఫ్రై చేసేటప్పుడు ఈ పిండి మొత్తం కూడా ఆయిల్‌లో పడుతుందనేసి నేను ఆయిల్ రాస్తున్నాను. ఇలా రౌండ్‌గా మనకి చెక్కకి సరిపోయే అంత వెడల్పులోనైతే పలచగా చేసుకోవాలి. మరీ పలచగా చేయకూడదండి. అలా అని మరీ మందంగా కూడా చేయకూడదు. ఆ చెక్కకి మనం ముందుగానే ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకుంటే దాని నుండి ఈ కజ్జికాయ అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది. ఇలా దానికి సరిపోను వేసుకున్న తర్వాత మనం పొడి చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదండీ! నేను ఒక 3 టీ స్పూన్లు అయితే వేశాను. వేసేసి అందులో బయటకు రాకోకుండా కరెక్ట్‌గా అనేసి ఇలా ప్రెస్ చేశానండి. మిగిలిపోయిన ఈ పిండిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా మనకి కజ్జికాయ అయితే వచ్చిందండి. ఇలా సైడ్‌లో ఉంటుంది కదా! ఆ సైడ్‌లో ఉన్నదాన్ని ఇలా నేను చాకుతోటి తీసేసాను. మనకి అందులో కరెక్ట్‌గా సరిపోయే స్టఫింగ్ అయితే వేసుకోవాలండి. అలాగే నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. అన్నింటిని కూడా ఈ విధంగా అంతా సరిపోయే అంత అయితే వేసుకొని మనం ఈ కజ్జికాయలని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ ఎక్స్ట్రా చేసిన పిండి ఉంటుంది కదండీ! ఆ పిండిని కూడా చివరిలో అన్నింటిని కూడా మళ్ళీ సేమ్ వీటిలానే చేశానండి. నాకు పిండి అలాగే స్టఫింగ్ కోసం చేసిన పౌడర్ మొత్తం కూడా కరెక్ట్‌గా సరిపోయిందండి. పిండి మిగలలేదు. అలా అని ఆహ్, మన స్టఫింగ్ కోసం చేసిన పౌడర్ కూడా ఏమీ మిగలలేదండి. అన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. అన్నింటిని ఇలా చేసేసి పెట్టేశాను. నాకు కరెక్ట్‌గా ఒక 30 కజ్జికాయలైతే అయ్యాయండి. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఆయిలు డీప్ ఫ్రైకి పెట్టేసుకొని ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదని అలా అని మరీ స్లోగా ఉండకూడదండి. కొంచెం హీట్‌గా ఉంటే సరిపోతుందండి. వీటన్నిటిని కూడా సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే ఏంటంటే పైన మాడిపోతాయి కానీ లోపలైతే ఫ్రై అవ్వదండి. ఇలా సిమ్‌లో పెట్టేసి 2 వైపులు కూడా తిప్పుకుంటూ అన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డ్ కలర్‌లోకి వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన వాటిని తీసుకొని టిష్యూ పేపర్ పైన వేసేసుకుంటే కొంచెం ఆయిల్ ఏమన్నా ఉంటే
ఆయిల్ పీల్చేసుకుంటుందండి. ఇలా అన్నింటిని కూడా తీసేసాను. తర్వాత మనం చేసి పెట్టుకున్న అన్ని కజ్జికాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.